మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా కూడా క్షేమమే కదా? మరి దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి 2023 సంవత్సరం అంతట్లో కూడా క్షేమకరాన్ని దయచేసి తిరిగి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మొట్టమొదటిగా ఆయనకి మనం అందరం కూడా ఎంతగానో మహింపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయనని గణపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనను మనము మర్చిపోకూడదు. ఆయనతో మనం చేసుకున్నటువంటి నిబంధనని అసలే మర్చిపోకూడదు. మరి ఈరోజు వాక్యము ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. బైబిల్లో ఉన్నటువంటి వారు చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యజనులను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనడి. మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ఇక్కడ యాకోబు తన ఇంటి వారితోటి, అంటే ఇంటివారు అంటే తన యొక్క 2 భార్యలతోటి 2 దాసీలతోటి 12 మంది కుమారులతోటి మరి వీళ్ళందరితోటి కూడా తన యొక్క జనాంగం అంతటితో కూడా ఇంకా పనివాళ్ళు అనేక మంది ఉన్నారు. వీరందరితో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము లేచి బేతేలునికి వెళ్ళాలి. బేతేలు అనగా దేవుని యొక్క మందిరము. మరి దేవుని మందిరానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనము శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి అన్యదేవతలను తీసివేయండి. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అన్యదేవతలను తీసివేయండి అని చెప్తున్నాడు. రెండవది, మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి, శుభ్రపరచుకోండి. అలాగే మీ యొక్క వస్త్రములు, మీ యొక్క బట్టలు కూడా ఉతుకుకొనడి అనేసి చెప్తున్నాడు. అంటే మనము ఆధ్యాత్మికంగా ఆలోచించాలి, ఈ లోకపరంగా భౌతిక పరంగా కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా కనుక చూస్తే ఈ లోకపరంగా చూస్తే అన్యదేవతలను తీసివేయమన్నాడు. అన్యదేవతల్ని తీసివేయమని ఎందుకు చెప్పాడు? తన భార్య అయినటువంటి రాహేలు తన తండ్రి ఇంటి నుండి దేవతల్ని విగ్రహాలని అన్నీ కూడా తీసుకుని వచ్చినప్పుడు మరి చాలా అక్కడ ప్రయాణాల్లో యాకోబు తన మామగారి దగ్గర నుంచి చెప్పుకోకుండా తన యొక్క కుటుంబాలన్నింటిలో కూడా తీసుకుని ఎప్పుడైతే అతను బయలుదేరాడో చాలా దూరం ప్రయాణమై వచ్చేసిన తర్వాత లాబాను అతను వెతుక్కుంటూ వెనకాలే రావడం జరిగింది. వచ్చి చాలా కోప్పడ్డాడు. ఏంటి నాతో ఎందుకు చెప్పలేదు? నాతో చెప్పి ఉంటే కనుక నేను మిమ్మల్ని ఎంతో గౌరవంగా ఎంతో మర్యాదగా చక్కగా సితారాలతోటి నాట్యాలతోటి ఆహ్లాదకరంగా ఎంతో ఘనముగా మిమ్మల్ని నేను పంపించేవాడిని కదా. నాతో చెప్పుకోకుండా ఏదో పారిపోతున్నట్లు, అంతేకాకుండా నా దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవతలని విగ్రహాలని కూడా మీరు ఎందుకు దొంగిలించారు అని అడిగినప్పుడు యాకోబు ఒకే మాట చెప్పాడు, మేమేమీ కూడా వాటిని తీసుకోలేదు, ఎవరు కూడా తీసుకోలేదు, కావాలంటే అంతా కూడా చెక్ చేసుకోమని చెప్పినప్పుడు అంతా లాభాన్ని ఎతికాడు కానీ ఎక్కడ కూడా అతనికి దొరకలేదు. మరి తన కుమార్తె అయినటువంటి రాహేలు ఏం చేసిందనమాట, ఆ యొక్క దేవతలు విగ్రహాలు అవి కింద వేసి ఒక సంచిలో పెట్టి దాంట్లో సంచి మీద ఆమె కూర్చుని తండ్రితో ఏం చెప్తున్నానమాట, అయ్యో తండ్రి నేను కడగా ఉన్నాను కాబట్టి నేను లేవలేకపోతున్నాను, నన్ను క్షమించు అనేసి ఒక మాట చెప్పి అక్కడ దానిని కప్పిపుచ్చుకుందనమాట. అంటే విగ్రహాలని తెచ్చుకోవడానికి ఆమె అంతగా ప్రయాసపడింది, విగ్రహాలను తెచ్చేసుకుంది. ఆమె ఒకటే కాదు, ఆమెతో పాటు మరి అందరూ కూడా అట్లాంటి విగ్రహాలు తన తండ్రి ఇంటి దగ్గర నుంచే అట్లాంటి విగ్రహాలన్నీ కూడా వాళ్ళు తీసుకురావడము తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ విగ్రహాలని తీసివేయండి అనేసి యాకోబు చెప్తూ ఉన్నాడు. యాకోబు చెప్పినప్పుడు ఆ విగ్రహాలన్నీ కూడా తీసివేయాలి. కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి మట్టి విగ్రహాలు కానీ లేకపోతే రాతితో చేసిన విగ్రహాలు కానీ తీసి అవతల పాడేస్తారు. మరి అట్లాగే వెండి బంగారాలతో చేసినటువంటి విగ్రహాలని అక్కడ ఉన్నటువంటి మస్తకి వృక్షం కింద అక్కడ వాటిని పాతిపెట్టడం జరిగింది, పాతిపెట్టేశారు. తర్వాత అన్నాడు అనమాట, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అనేసి, శుభ్రపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. మరి శుద్ధీకరించుకోవాలి అంటే ఎట్లాగా? స్నానం చేయాలంటే మనం రోజు స్నానం చేస్తూనే ఉంటాము. మరి వేసవకాలం వచ్చిందంటే 2 సార్లు స్నానం చేస్తూ ఉంటాము. అట్లాగా శుభ్రంగా మనము రావాలి. సినాయి పర్వతం దగ్గర మోషేకు కూడా దేవుడు అదే మాట చెప్తూ ఉంటాడు, నేను మరి 3వ రోజున పర్వతం మీదకి దిగి రాబోతున్నాను, నీతో నేను మాట్లాడబోతున్నాను, ప్రజలందరూ వింటారు, కాబట్టి ప్రజలందరినీ కూడా వారు శుభ్రపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి, వారిని వారు శుద్ధీకరించుకోవాలి అని చెప్పినప్పుడు
ఎప్పుడైతే మోషే ప్రజలందరికీ ఆ మాట చెప్పాడో వారంతా కూడా ఏం చేశారంటే ఇక్కడ కూడా వారు 2 పనులు చేశారు. తమను తాము శుభ్రం చేసుకోవడము, శుద్ధీకరించుకోవడం జరిగింది. అదేవిధంగా తమ యొక్క బట్టలు కూడా వాళ్ళు ఉతుక్కోవడం జరిగింది. సమూయేలు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. మరి మనం అంతా కూడా మిస్పాలో కలుసుకుందాము, మీరంతా కూడా రండి అని చెప్పినప్పుడు మనము దేవుని సన్నిధానానికి వెళదాము రండి అన్నప్పుడు మిస్పాకి వచ్చినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీ జనాంగం అంతా కూడా చాలా దూరం వాళ్ళు ప్రయాణం చేసి రావడం వల్ల మరి ఎంతగానో మురికి, డస్ట్ మనం చూస్తూనే ఉంటాం కదా. మరి ఎంత భయంకరమైనటువంటి మురికి, ఒక్కరోజు స్నానం చేయకపోతేనే భయంకరమైనటువంటి మురికి. మరి ఆ రోజుల్లో ఆ ప్రయాణాలు నా కాలినడకన ఎంతో దూరము నడిచి వచ్చినప్పుడు మొత్తం ఆ ఎర్రమట్టితోటి ఆ రాతిలో వాళ్ళు నడిచి వస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ దుమ్ముని, మట్టిని అంతా కూడా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. అట్లాగే వాళ్ళు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే బావిలో నుంచి నీళ్లుని చేది కుమ్మరించడం జరిగింది. అంటే కుమ్మరించేశారు వాళ్ళంతా కూడా. ఏంటి కుమ్మరించారంటే వారి యొక్క హృదయాన్ని కుమ్మరించడం జరిగింది. అంటే వాళ్ళు వాళ్ళని శుభ్రం చేసుకోవడం జరిగింది. తర్వాత మూడవది కనుక చూసుకుంటే బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు శుభ్రమైనటువంటి బట్టలు ధరించాలి. మనం అంతా కూడా ఎట్లాంటి వారము, మనము అంతా కూడా పిలువబడ్డటువంటి వారము కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే మంచి వస్త్రాలు మనం ధరించుకోవాలి. ఎట్లాంటి వస్త్రాలు ఇవన్నీ కూడా మనము ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే దీంట్లో ఎన్నో విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. మొట్టమొదటిగా అన్యదేవతల గురించి చెప్పాను. రాహేలు ఆ యొక్క అన్యదేవతల్ని తీసుకుని రావడము, రాహేలుతో పాటు మిగతా వాళ్ళంతా కూడా దేవతలను తీసుకురావడము, విగ్రహాలను తీసుకురావడం వలన వారు ఏం చేశారనమాట, చాలా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. యాకోబు చక్కగా తన జనాంగంతో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అతనికి ఒక ప్రదేశం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క దూతలు ఎదురైనాయి. దేవుని యొక్క దూతలు ఎదురైనప్పుడు అక్కడ అతను చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది మహాన్యాయము అనేసి చెప్పడం జరిగింది. దేవుని యొక్క సేన అనేసి చెప్పాడు. కానీ అక్కడ తను ఏమి వాగ్దానం చేశాడు దేవునితోటి ఏమి ఒప్పందం చేసుకున్నాడు అన్నది మర్చిపోవడం జరిగింది. వచ్చేసాడు. ఎందుకు వస్తున్నాడు? తన అన్నని కలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు. తన తండ్రిని చూడాలి, తన తల్లిని చూడాలి, తన రక్త సంబంధాలు చూడాలి అనుకుంటూ మరి ముందుకు ప్రయాణం వచ్చేసాడు. వచ్చినప్పుడు మరి అన్నగారు కూడా ఏమంటున్నాడు అనమాట, ఏకంగా 400 మందితోటి ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు చాలా భయపడి రాత్రంతా కూడా మరి అక్కడ ఒక్కడే ఎబ్బోగ్రేవ దగ్గర ఉండిపోయి దేవునితోటి పోరాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఏమన్నాడు, నీవు మనుషులతోటి దేవునితో కూడా పోరాడి గెలిచావు కాబట్టి నీవు ఇజ్రాయేలు అంటావు, నీ పేరు ఇక యాకోబు కాదు అని చెప్పేసి దేవుడు అతనిని దీవించి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దేవుని యొక్క దీవెనలు ఎంతగానో పొందుకున్నాడు. కానీ అతను తన యొక్క జీవితంలో కొన్ని వాటిని మర్చిపోయాడు. ఏంటి మర్చిపోయాడు అన్నది నేను తర్వాత మీకు చెప్తా ఉంటాను. మరి అట్లాగా వాళ్ళు మర్చిపోయి అతను వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అనమాట, మనము బేతేలుకి వెళ్దాము అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా మీరు మీ యొక్క వస్త్రాలను శుద్ధీకరించుకోండి. మీ విగ్రహాలు తీసేశారు, ఓకే. కాబట్టి రెండో విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్నట్టు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. శుద్ధీకరించుకోవాలంటే ఎట్లాగో శుద్ధీకరించుకోవాలి, స్నానాలు చేయాలన్నాము. మామూలు స్నానమే అనుకుంటాము. కానీ ఒక రాణిగా ఎన్నిక అవ్వడానికి ఎస్సేరు అక్కడికి పిలువబడింది. ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది కన్యకలు అక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా చక్కగా 1 సంవత్సరం పాటు వారిని అందరినీ కూడా పరిమళ క్రియలు జరిగించడం జరిగింది. 6 నెలలు గోపరస తైలంతో, 6 నెలలు గంధవర్గంతో. అంటే వాళ్ళు బ్యూటీషియన్ ఎంతగా వాళ్ళు మరి సుగంధ ద్రవ్యాలతోటి స్నానాలు ఆచరించారు. ఎన్ని రకాలైనటువంటి మరి క్రీములు అనవచ్చు ఇప్పుడు, లేకపోతే ఎన్ని ఫ్యాషన్ వాళ్ళంతా కూడా ఎట్లాగా వాళ్ళని సిద్ధపాటు చేశారంటే సంవత్సరం పాటు వాళ్ళని అట్లాగా చక్కగా మరి సిద్ధపాటు చేశారు. సంవత్సరం పాటు వాళ్ళు అంత చేసినప్పుడు వాళ్ళు నడిచి వస్తున్నారంటే సువాసన ఎంతగా వెదజల్లుతూ ఉంటుందో మనకి అర్థమవుతూ ఉంటుంది. పరిమళ సువాసనలు వారి నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. పరిమళ సువాసనలు రావాలి అంటే ఇక్కడ సంవత్సరం పాటు, కేవలము ఒక రాజు దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరం పాటు వాళ్ళు సిద్ధపడ్డారు. సంవత్సరం పాటు వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకున్నారు, శుచి చేసుకున్నారు, శుభ్రం చేసుకున్నారు. మరి అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికే సంవత్సరం పట్టి సంవత్సరం అంతా పరిమళ క్రియలు జరిగించాడు. మరి మనము అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనము ఎట్లాగా ఉండాలి, మనము కూడా ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా శుచిగా ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. మనం కూడా శుభ్రంగా చేయాలంటే రోజు స్నానం చేయడం అంటే బాహ్యమైనటువంటి క్రియల గురించి చెప్పట్లేదు, మరి క్రియల గురించి, మన యొక్క మనసు గురించి మనము ఆలోచన చేయాలి. ఎట్లా ఉంటున్నాము,
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అన్నారు. హృదయ శుద్ధి లేకోకుండా ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేరు. ఇక్కడ మరి యాకోబు ఏమని చెప్తాడు, మనము లేచి బేతేలుకు వెళ్దాము రండి అనేసి చెప్పడం జరిగింది. అంటే బేతేలుకు అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చేయవలసిన పని ఏంటన్నమాట, అన్యదేవతలను తీసి పారవేయాలి. రెండవది కనుక చూసుకుంటే వారిని వారు శుభ్రం చేసుకోవాలి. మూడవదిగా వారి యొక్క బట్టలు వారు ఉతుక్కోవాలి. బట్టలు ఉతుక్కోవాలంటే రిన్ సబ్బు పెట్టేసో లేకపోతే ఇంకోటో పెట్టేసి ఉతికేసి ఆరేసేసి వాటిని ధరించడం కాదు, అవి కూడా చెయ్యాలి. మురికి బట్టలతో మనం ఉండకూడదు, మంచి నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అలాగే మరి వస్త్రములు కనుక చూసుకుంటూ ఉంటే ఒకసారి యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు జకర్యా గ్రంథంలో మనకి 3వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాడు. ఆయన దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పటికీ ఫిర్యాదు చేస్తుందన్నమాట అపవాది. ఏమనంటే, చూడు అతని యొక్క బట్టలు ఎట్లా ఉన్నాయి, అతను ప్రధాన యాజకుడే కానీ అతను మురికి వస్త్రాలు ధరించి ఉన్నాడు, అతను మైల వస్త్రాలు ధరించి ఉన్నాడు అనేసి చెప్పడం జరుగుతోంది. మైల వస్త్రాలు, మురికి వస్త్రాలు ధరించడం, అక్కడ సాతాను అతని మీద ఫిర్యాదు చేస్తుంది. మరి ప్రభువు దూత వెంటనే అక్కడ అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఎప్పుడైతే ఆయన ధరించాడో మరి చక్కగా అక్కడ తన యొక్క రాజ్యంలో ఒక మంచి మందిరంలో ఆయనకి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లా ఉండాలి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటే శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. యెషయా గ్రంథంలో కనుక చూసుకుంటే మీ నీతి క్రియలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే మురికి గుడ్డల వలె ఉన్నాయి, మీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయనేసి ఆయన చెప్పడం జరిగింది. మురికి గుడ్డలు అంటే ఎట్లాంటి నీతి క్రియలు, వాళ్ళు చేస్తున్న నీతి క్రియలే, మంచి పనులే, కానీ ఎట్లా ఉన్నాయంట మురికి గుడ్డల్లాగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చక్కగా పేదవారికి ఎంతోమందికి ఆహారం పెడుతూ ఉండొచ్చు, ఎంతోమందికి సహాయం చేస్తుండొచ్చు, ఎన్నో రకరకాలైనటువంటి సహాయాలు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, మాట సహాయం కానీ ధన సహాయం కానీ లేకపోతే ఎట్లా ఎన్నో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉండొచ్చు. మరి చేస్తున్నారంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎట్లా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాయంటే మురికి గుడ్డల వలె ఉన్నాయి అన్నారు. ఎందుకు మురికి గుడ్డల వలె ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తే వారు చేసేటువంటి పనులు, చాలామంది చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయంటే వారి పేరు కోసము, వారి గొప్ప కోసము, వారి ఖ్యాతి కోసము, వారి ఘనత కోసము వారు చేస్తారు, కానీ దేవుని విషయంలో మాత్రం చేయరు. దేవుని గురించి నేను ఇది ఇస్తున్నాననేసి ఏమాత్రం కూడా చెప్పరు, దేవుని గణపరచరు, దేవుని మహిమపరచరు. అది ఇచ్చి మరి 10 ఫోటోలు 20 ఫోటోలు దిగడం, మరి అన్నిట్లో కూడా పబ్లిష్ చేసుకోవడము ఎంతగానో చూస్తూ ఉంటాము. ఒక చిన్న కానుక ఇచ్చి రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎంతగానో పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. వాడు ఏమంటాడంటే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నది నీకోసం చేసుకుంటున్నావు, నా దృష్టిలో అవన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయనేసే దేవుడు చెప్పడం జరుగుతుంది. నిజమే, మనము ఏదైనా దేవుని పేరిట ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో ఇస్తే కుడి చేతికి తెలియకూడదు. అంత రహస్యంగా మనము దేవుని మరి గణపరచాలి, దేవునిని ఆరాధించాలి. పేదవారికి మరి బీదవారికి వారి కష్టాల్లో వారికి సహాయం మనం చేసినప్పుడు మన గొప్ప గురించి ఎప్పుడు కూడా మనము చెప్పుకోకూడదు, మన పేరు ఎత్తకూడదు. దేవుని పేరిట దేవునిని గణపరుస్తూ దేవుడు నీకు పంపించాడన్న ఒక్క మాట మనం చెప్పినప్పుడు దేవుని యొక్క దూతలు ఎంతగానో ఆనందించడం జరుగుతూ ఉంటుంది. ఎంతగానో దేవుడు మరి చక్కగా మనల్ని చూసి ఆయన కూడా ఆనందించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎట్లా ఉండాలన్నమాట, మన క్రియలు ఎట్లా ఉండాలంటే, నీతి క్రియలు ఎట్లా ఉండాలంటే మురికి గుడ్డల్లా కాదు, ప్రశస్తమైనటువంటి వస్త్రాల వలె ఉండాలి. అంటే 3 విషయాలు చెప్పాను కదా. ఒకటి ఏమో అన్య దేవతలను తీసివేయాలి, రెండవది కనుక చూసుకుంటే శుభ్రం చేసుకోవాలి, మూడవది ఏమో మురికి గుడ్డలు తీసివేసుకోవాలి. ఇది భౌతిక పరంగా. మరి ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే మేము దేవుని నమ్ముకున్నాము, మేము బాప్తిసం తీసుకున్నాము, మేము ఎక్కడ కూడా ఒక్క దేవతకి కానీ ఒక్క విగ్రహాలు కానీ మేము అసలు మొక్కమని చెప్తూ ఉంటారు. చాలామంది ఇదే మాట చెప్తూనే ఉంటారు, చాలా మంచిది, ఒక్కట్లేదు. కానీ మరి మీ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు అని కనుక ఆలోచన చేసుకుంటే మీకు మీ దేవునికి మధ్యలో మీ మనసులో ఏదైతే పీట వేసుకుని కూర్చుని అడ్డముగా ఉన్నదో అది మీ ప్రార్థనని దేవుని దగ్గరికి చేరనివ్వకుండా అడ్డుపడుతుంది. అదే విగ్రహము. హల్లెలూయా. అట్లాంటి విగ్రహాలని తీసివేసుకోవాలి.
కొంతమందికి ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే నా కుటుంబం మంచిగా ఉండాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎంత నాశనం అయిపోయినా కూడా పర్వాలేదు అనుకునేవారు చాలామంది ఉంటారు. ఎన్ని రకాల దుష్క్రియలైనా కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ధనాన్ని సంపాదించాలి, నా కుటుంబాలు, నా యొక్క మనవలు 10 తరాల వరకు కూడా కూర్చుని తిన్నా కూడా తరిగిపోనంతట ఆస్తిని సంపాదించుకోవాలి, వేల కోట్లు లేకపోతే కోట్లు సంపాదించాలనేసి ఆశపడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి వారి యొక్క హృదయం నిండి అట్లాగుంటే దేవుడు వారి ప్రార్థన వింటాడా, ఆలకిస్తాడా? వినడు, ఆలకించడు. వాళ్ళు ఎవరు విగ్రహాలకు మొక్కట్లేదు, కానీ వారి యొక్క హృదయంలో పీట వేసుకున్నది ఆ ధనాశ అనేటువంటిది. కొంతమంది తన యొక్క భర్తల గురించి, లేదా కొంతమంది తమ భార్యల గురించి, కొంతమంది తమ యొక్క కుమారుల గురించి, తమ రక్త సంబంధాల గురించి, తమ యొక్క జాబుల గురించి, ఇట్లాగా దేని గురించో ఒక దాని గురించో చింతిస్తూ వారు హృదయం నిండా అదే నింపుకుని ఉంటారు, కానీ దేవునికి మాత్రము స్థానము ఇయ్యరు. మరి దేవునికి స్థానం ఇవ్వాలంటే మొట్టమొదటిగా మనం ఏమి చేయాలి అనుకుంటే, మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాలను మనము తీసివేయాలి. మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అనుకుంటే మొట్టమొదటిగా విగ్రహాలని తీసివేయాలి. హృదయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు మన కంటికి కనిపించేటువంటి విగ్రహాలు కానే కావు, వీటిని మనం తీసివేయాలి. రెండవదిగా శుభ్రం చేసుకోవాలి. అంటే మనం శుభ్రం చేసుకోవాలి అంటే ఎస్తేరు మరి 1 సంవత్సరం పాటు ఎట్లాగైతే పరిమళ క్రియల్లో ఆమె ఉన్నదో, రాజు దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరం వాళ్ళు పరిమళ క్రియలు జరిగించారు. మనమైతే యుగయుగాలు కూడా మన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనము కూడా ఎట్లా ఉండాలన్నమాట, సువాసనాభరితంగా ఉండాలి. మనం కూడా వాక్యం అనేటువంటి ఉదకం ద్వారా మనల్ని మనము శుభ్రం చేసుకోవాలి, వాక్యం ద్వారా మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన యొక్క మురికి గుడ్డలు మనము తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనము ధరించాలి. ఇక్కడ యాకోబు చేసినటువంటి పని కనుక మనం చేసుకుంటే, యాకోబు దేనిని మర్చిపోయాడు? యాకోబు తను ఒంటరిగా ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి అతను వెళ్ళిపోతున్నాడు. తల్లే చెప్పింది, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు మరి మా అన్న దగ్గరికి వెళ్ళిపో, ఎందుకంటే నీ అన్న నిన్ను చంపేయడానికి రెడీగా ఉన్నాడు, మరి ఎందుకు ఒకేసారి ఇద్దరిని నేను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు లేచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు యాకోబు తన ఇంటి నుంచి అప్పటి వరకు చక్కగా మంచి కుటుంబంలో, ఒక జమీందారు కుటుంబంలో ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. తనకి ఎవరు కూడా తోడు లేరు. వెళ్ళాడు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడిపోయింది. ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పటికి ఆ చీకటి పడ్డటువంటి ఆ ప్రాంతంలో మరి అలసిపోయాడు. ఎందుకంటే నడిచి ఎంతో దూరము నడిచాడు, పరిగెట్టి ఉండొచ్చు, ఎక్కడ వచ్చేస్తాడో, ఎక్కడ నన్ను చంపేస్తాడో అనేటువంటి భయము ఒకవైపు, మరి ఇంకొక వైపు భయంకరమైనటువంటి మృగాలు ఉండొచ్చు, వాటి నుంచి రక్షణ కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకలి అవన్నీ కూడా దాటుకుని వెళ్ళిన తర్వాత చీకటి పడిపోయింది. ఏ దారి లేనటువంటి ఆ టైంలో అతను ఒక చోట పండుకున్నాడు. అప్పటి వరకు పట్టుపరుపుల మీద పండుకున్నటువంటి అతను ఇప్పుడు ఒక రాతి మీద పండుకున్నాడు. అక్కడ ఇంకో చిన్న రాయి ఏదో దొరికింది, ఆ రాయిని తలగడగా చేసుకుని అతను పండుకున్నాడు, నిద్రపోయాడు. గాఢ నిద్ర అతనికి పట్టింది. ఆ నిద్రలో అతను చూసినది కనుక ఏమిటి అనుకుంటే, చక్కగా మరి అక్కడ ఒక నిచ్చెన అతనికి కనిపించింది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు పైకి కిందకి రావడము వెళ్ళడము జరుగుతుంది. ఆ పైన నిచ్చెన పైన దేవాది దేవుడు అతనికి కనిపించాడు. అతను మరి ఆ దేవుడు ఈ యొక్క యాకోబుతోటి మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు భయపడకు, నేను ఎవరు అనుకుంటున్నావు? నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడిని, నీ తాత అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి నేను అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. నిన్ను నేను దీవిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ యొక్క జనము గొప్ప జనంగా మారుతుంది అనేసి ఆయన అక్కడ ఎంతగానో చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ఇతనికి నిద్ర మేల్కొని ఉలుక్కుపడి లేచాడు. నిద్ర లేచి మేల్కొని తర్వాత అతను చూసినటువంటి ఆ యొక్క దర్శనాన్ని గమనించి వెంటనే అక్కడ ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఇది మహా భయంకరమైనటువంటిది, దేవుని యొక్క సంచారము, ఇక్కడ ఇది పరలోకపు గవిని, ఇక్కడి నుంచి పరలోకానికి మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతను ఏం చేసినమాట, తను ఏదైతే తలగడగా పెట్టుకుని పడుకున్నటువంటి రాయి ఉందో ఆ రాయిని తీసి దాని మీద నూనెతోటి అభిషేకం చేయడం జరిగింది. ఎప్పుడైతే నూనెతోటి అభిషేకం చేశాడో, నూనెతోటి అభిషేకం చేసి అతను ఒక మాట అన్నాడు అనమాట. దేవునితోటి ఒక ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని ఒప్పందం చేసుకున్నాడు? దేవా, తండ్రి, ప్రభా, మరి నేను ఒంటరిగా ప్రయాణమే వెళ్తున్నాను, నా ప్రయాణం అంతట్లో కూడా
నీ కాపుదల నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి. అదేవిధంగా నాకు ఆహారం కావాలి. ఎందుకంటే మరి ఎక్కడ ఆహారం దొరకదు, ఎవరు పెట్టేవారు లేరు. కాబట్టి నాకు ఆహారం కావాలి, నాకు వస్త్రం కావాలి. తిరిగి నేను నా తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు నీవు ఇచ్చినటువంటి దాని నుండి 10వ వంతు నీకు అర్పణ చేస్తాను అని దేవునితోటి ఒప్పందం చేసుకున్నాడు, దేవునికి మొక్కుకున్నాడు, ఒక తీర్మానము చేసుకున్నాడు. మనము కూడా జనవరి 1 వస్తుందంటే డిసెంబర్ 31 నైట్ చక్కగా అందరూ కూడా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. దేవుడు నాకు ఏది వాగ్దానం ఇస్తాడు, దేవునితోటి నేను ఎట్లా ఉండాలి, నేను క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాను కాబట్టి నా జీవితం క్రొత్తగా ఉండాలి, నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలి అని రకరకాలైనటువంటి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఇప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్నాడు. తన తండ్రి తనకి భౌతికపరంగా తండ్రి దగ్గర లేడు, తల్లి లేదు, ప్రేమ అందించే తల్లి లేదు, అన్న లేడు, అన్నే చంపాలని చూస్తూ ఉన్నాడు, ఆకలేసే అన్నం పెట్టేవాళ్ళు లేరు, అందరూ విడిచిపెట్టేశారు, ఒంటరిగా కన్నీటితోటి వెళ్తున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనమైనా మర్చిపోతామేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని మర్చిపోయేటువంటి ఆయన కానే కాదు. మరి ఎప్పుడైతే యాకోబు అట్లాంటి నిర్ణయం చేసుకున్నాడో దేవునితోటి చక్కగా, దేవా నాకు నా ప్రయాణం అంతట్లో కూడా కాపుదల దయచేయి, అంతేకాకుండా నాకు ఆహారం దయచేయి, నాకు వస్త్రాలు దయచేయి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు నీకు 10వ వంతు చెల్లిస్తాననేసి మరి దేవునికి ఒక వాగ్దానం చేసుకున్నాడు. దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితోటి ఒప్పందం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళాడు. మరి చక్కగా లాభాన్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు. దగ్గర 20 సంవత్సరాలు అతను ఉండిపోయాడు. తను ప్రేమించినటువంటి రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు, అదేవిధంగా లేయాని మ్యారేజ్ చేసుకున్నాడు. మరి 2 దాసీలు, మరి ఎంతోమంది జనము, మరి కుటుంబం అంతా ఎంతగానో దీవించబడింది. ఎంతోమంది దాసీలు, మరి చక్కగా దేవుడు దీవించినటువంటి కుటుంబంతో ఉన్నాడు. 12 మంది బిడ్డలతోటి అతను తిరిగి మరి నా యొక్క తండ్రి ఇంటికి వెళ్ళాలి అని అతను అనుకున్నాడు. వచ్చాడు, బయలుదేరి కనీసం తన మేనమామ లాభానికి చెప్పుకోకుండానే అతను బయలుదేరి వచ్చేసిన తర్వాత మరి లాభాను రావడము, మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా మాట్లాడుకోవడము అంతా అయిన తర్వాత నీవు వెళ్ళానే అతను చక్కగా సాగనంపాడు. ఇక యాకోబు తిరిగి ప్రయాణమై వస్తున్నాడు. ఏ ప్రాంతంలో అతను ప్రయాణమై మొట్టమొదటిగా వెళ్ళాడు అదే మార్గం గుండా అతను తిరిగి వస్తున్నాడు. అతను తిరిగి వస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ మనం కనుక చూసుకుంటే ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసుకుంటే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. మహానయీము అనేసి పేరు పెట్టడము జరిగింది. మరి ఎప్పుడైతే అట్లా పేరు పెట్టాడో వచ్చాడు, చక్కగా వచ్చేసాడు, వెళ్ళిపోయాడు, అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు, అన్నతోటి కూడా మంచిగా అయిపోయాడు. కానీ దేవునికి ఇచ్చినటువంటి మాటను మాత్రం మర్చిపోయాడు. మరి అతని యొక్క జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. దీనా మరి ఎంతో భయంకరమైనటువంటి అవమానాన్ని పొంది, ఆ అవమానం నుంచి బయటికి రాకముందే తన యొక్క కుమారులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చంపివేయడం జరిగింది. ప్రతి మగవాడిని కూడా అక్కడ చంపివేశారు. మరి ఇక్కడ కనుక చూసుకుంటే కుమార్తె వల్ల అవమానం వచ్చింది, కుమారుల వల్ల అందరు కుమారులు అక్కడ మరి హంతకుల కింద అక్కడ మనకు కనిపిస్తున్నారు. అక్కడ ఎవరో ఏమి అతనికి సహాయం చేసేటువంటి వారు లేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో అతను మళ్ళా ఇప్పుడు అతనికి ఎవరు గుర్తు వచ్చారంటే దేవాది దేవుడు గుర్తొచ్చాడు. దేవునితో అతను చేసుకున్నటువంటి ఒప్పందం గుర్తొచ్చింది, దేవునితో అతను చేసుకున్నటువంటి తీర్మానం గుర్తొచ్చింది. అవును కదా, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు నేను మరి 10వ వంతు చెల్లిస్తాను అన్నటువంటి మాట ఎప్పుడైతే అతనికి గుర్తుకొచ్చిందో, జ్ఞాపకం వచ్చిందో, యాకోబు అన్నాడమంట, మనమందరం కూడా లేచి ఎక్కడికి వెళ్దాము, బేతేలునికి వెళ్దాము, దేవుని యొక్క మందిరానికి వెళ్దాము అని అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే యాకోబు కూడా మనిషే, అతను కూడా మర్చిపోయాడు. మనము కూడా అనేకమైనటువంటి విషయాలు మర్చిపోతూనే ఉంటాము. మరి మర్చిపోయినప్పుడు దేవుడు మనకి కూడా జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక చిన్న ప్రాబ్లము, ఏదో ఒక చిన్న కష్టము, ఏదో ఒకటి మన మీదకి వచ్చినప్పుడు మనము దాన్ని గుర్తుపట్టాలి. ఇది ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది, ఈ బాధ నా దగ్గర నుంచి ఎందుకు పోవట్లేదు అని ఆలోచన చేసుకుంటే, నీవు దేవునితోటి ఎప్పుడో మాట్లాడినప్పుడు, దేవా నేను నీకోసం ఈ పని చేస్తాను, దేవా నీకోసం
కోసం నేను ఈ సేవ చేస్తాను, దేవా నువ్వు నాకు తోడయుండు, దేవా నాకు మరి మంచి ఆరోగ్యం ఇయ్యి, మంచి జాబ్ దయచేయి, నాకు మరి ఆర్థికంగా నష్టపోయాను, మరి కావలసినటువంటి ధనాన్ని సహాయం చేయి, ఇట్లా రకరకాలైనటువంటివి, నాకు బిడ్డలు లేరు బిడ్డలను దయచేయని ఎంతగానో ఎన్నో రకాలుగా మనం దేవుని అడిగినప్పుడు ఆ దానితో పాటు ప్రభువా ఇది చేస్తానని ఒప్పందం చేసుకున్నటువంటి ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ఆ పని నీవు తప్పక నెరవేర్చాలి. నీవు మనుషులతో కాదు మాట్లాడేది, నీవు దేవునితో మాట్లాడుతున్నావు కాబట్టి దేవునికి ఇచ్చినటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోకూడదు. దేవునికి నేను చేస్తాను అని ఒప్పుకున్నటువంటిది ఈ యొక్క 2024 సంవత్సరంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 2023 సంవత్సరంలో మీరు దేవునితోటి ఏం మాట్లాడారు, ఏమి ప్రార్థన చేశారు, మరి ఎట్లాగా ఉన్నాము అని ఆలోచన చేసుకుని ఒక్కసారి మనం దేవుని దగ్గరికి వెళదాము, దేవుని యొక్క మందిరానికి వెళదాము. అంటే మనము చేసుకున్నటువంటి నిబంధన, దేవునితోటి మనము చేసుకున్నటువంటి తీర్మానము తప్పక నెరవేర్చాను దయవా అని చెప్పి అప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మనము మరి బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అనగా దేవుని యొక్క మందిరానికి మనం ఎప్పుడైతే వెళుతున్నామో మనము మన దగ్గర ఉన్నటువంటి అన్యదేవతను తీసివేసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి ఆ మురికి బట్టలు మరి తీసివేసుకోవాలి, మనల్ని మనం శుభ్రం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతపట్టుకొని దేవా ఈ 2024 సంవత్సరం అంతట్లో కూడా నీ యొక్క కాపుదల నాకు కావాలి, నీ యొక్క రక్షణ నాకు కావాలి, నన్ను దీవించు తండ్రి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక మన యొక్క ప్రార్థనే ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అంతేకాదు నిండైనటువంటి దీవెనలు మీ మీద నా మీద మనందరి మీద కూడా ఆయన కుమ్మరిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా మహాకృప కలిగినటువంటి దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన 2023 సంవత్సరం అంతట్లో కూడా ప్రభాని యొక్క కాపుదలు దయచేసి ఎంతగానో దీవించి ఆశీర్వదించి మరి ప్రభా 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టినకు వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మరి నాయన మనం అంతా కూడా బేతేలునికి వెళదాము, మనల్ని మనం శుభ్రం చేసుకుందాము అని మరి యాకోబు ఏ విధంగా అయితే తనతో పాటు తన బిడ్డలతో పాటు తన యొక్క కుటుంబాలతోటి అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతటిని కూడా ఏ విధంగా అయితే తీసుకుని వెళ్ళాడో తండ్రి, ఆ విధంగా ప్రభా ప్రతి కుటుంబము ఉండేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా నిండైన దీవెనలు కుమ్మరించవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.